సో హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన హిస్టరీ ఎఫ్ఆర్బి సిరీస్లో క్లాస్ 7లో అయితే ఉన్నాం. ఈ సెషన్లో మనం వచ్చేసరికి 1924 నుంచి 1930 మధ్య ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరిగాయో అవి చూడబోతున్నాం. సో అది చూడడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషలిజం అంటే ఏంటి మనకు తెలియాలి. సో బేసికలీ సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే సోషలిజం ఈజ్ నథింగ్ బట్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఏదైతే రూలింగ్ క్లాస్ అనేది ఉందో, ఏదైతే ఎవరైతే జనాలు లేదా టాప్ 1% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో పవర్ అనేది ఉండేది. వాళ్ళ చేతిలో అప్రాక్సిమేట్లీ 70-80% ఆఫ్ ద వెల్త్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండేది. అండ్ వాళ్ళేంటంటే టోటల్‌గా ప్రతీదీ గవర్న్ చేసేవాళ్ళు. ప్రతీదీ రూల్ చేసేవారు. లైక్ ఏదైతే ఆ టైమ్ పీరియడ్‌లో ఎవరి దగ్గరైతే మిల్స్ అనేవి ఉంటాయో ఓకేనా? ఆ మిల్ ఓనర్స్ వాళ్ళేంటంటే ఎవరైతే లేబర్స్ ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయడం ఇదంతా చేసేవాళ్ళు. సో, ఇటువంటి ఒక రూలింగ్ క్లాస్ యొక్క రూలింగ్ అనేది ఎండ్ అవ్వాలి. అండ్ ఏదైతే రూల్ అనేది ఉందో అది జనాల చేతికి, కామన్ పీపుల్ చేతిలో ఉండాలని చెప్పేసి మన సోషలిజం అనేది చెప్తుంది. ఈ సోషలిజం యొక్క బ్రెయిన్ చైల్డ్ లేదా ఈ సోషలిజం అనేది ఎక్కడి నుంచి పుట్టిందంటే రష్యన్ రెవల్యూషన్ 1917 నుంచి మనకేంటంటే పుట్టడం జరిగింది. సో, ఈ సోషలిజంని ఫాలో అవుతూ అంటే ఈ ఐడియాలజీస్‌ని ఫాలో అవుతూ మన ఇండియాలో కూడా కొన్ని పార్టీస్ అనేవి ఫార్మ్ అయ్యాయి. అవునా? సో, బేసికల్లీ ఏదైతే ఈ సోషలిజం అనేది ఉందో దీని యొక్క సోషలిజం, కమ్యూనిజం ఇద్దరు కూడా ఏం చెప్పొచ్చు దే ఆర్ బ్రదర్స్ అన్నాదమ్ములు అని చెప్పేసి చెప్పొచ్చు. సో, అలాగా మన ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ అయింది. కానీ యాక్చువల్‌గా ఇది స్టార్ట్ అయింది. ఇందులో ఇండియా అని చెప్పేసి ఉంది కానీ ఇది స్టార్ట్ అయింది ఇండియాలో కాదు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇట్ వాస్ స్టార్టెడ్ బై ఎంఎన్ రాయ్. ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ తాష్కెంత్, ఉజ్బెకిస్తాన్‌లో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇన్ ది ఇయర్ 1924లో మనకొచ్చేసరికి కాన్పూర్ బోల్షెవిస్కీ కాన్స్పిరసీ కేస్ అనేది మనకు జరగడం జరిగింది. సో, దీని వెనక ఎవరు కారణం అంటే ఎస్ఏ డాంగే, ముజఫర్ అహ్మద్ అండ్ షౌకత్ ఉస్మానీ వీళ్ళు ముగ్గురు ఏంటంటే వీళ్ళ ఈ పర్టిక్యులర్ కాన్స్పిరసీకి కారణం. దీని తర్వాత ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో స్టార్ట్ అయింది. దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎన్ఎం జోషి, లాలా లాజ్పత్ రాయ్, దీవాన్ చమన్ లాల్ ఓకేనా. దాని తర్వాత జోసెఫ్ బాప్టిస్టో. దీని తర్వాత ఫాదర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్‌గా ఎవరిని మనం అంటామంటే ఎన్ఎం లోఖండేని మనం ఫాదర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్‌గా అంటాం. ఎందుకంటే హీ ఫౌండెడ్ బాంబే మిల్ అసోసియేషన్. బాంబే మిల్ అసోసియేషన్‌ని ఈయన స్టార్ట్ చేయడం వల్ల హి ఈస్ నోన్ యాస్ ద ఫాదర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత మనం చూద్దాం. ఇంకా గనక చూస్తే ఇంకా కొన్ని మనకేంటంటే కాస్ట్ మూవ్‌మెంట్స్ అనేవి జరుగుతాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్ 1924లో ఇది స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఈవీ రామస్వామి నాయ్కర్. దీని తర్వాత మహద్ సత్యాగ్రహ అని చెప్పేసి 1927లో స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ చేసింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు స్టార్ట్ చేశారు. అండ్ దీంతో పాటు ఇన్ ది ఇయర్ 1930 1930వ సంవత్సరంలో ఏదైతే టెంపుల్ ఎంట్రీకి అగెయిన్స్ట్‌గా ఓకేనా. సో, అప్పట్లో ఏంటంటే ఎవరైతే లోవర్ క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళనేంటంటే టెంపుల్‌లోకి ఎంటర్ చేసేవాళ్ళు కాదు. సో, దానికి విరుద్ధంగా ఏంటంటే మన బిఆర్ అంబేద్కర్ గారు టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్ అనేది కూడా ఆయనేంటంటే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, హి ఆల్సో స్టార్టెడ్ టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్. టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టైమ్ పీరియడ్‌లో మనకేంటంటే కొంతమంది నావెల్స్, బుక్స్ అనేవి రావడం జరిగింది. అందులో 'బండి జీవన్' అని చెప్పేసి ఒక బుక్ ఇదొచ్చేసరికి సచిన్ సాన్యాల్ రాయడం జరిగింది. సో, ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే 2024 ఆర్ 2025 మెయిన్స్‌లో మనకేంటంటే అడగడం జరిగింది ఇది 'బండి జీవన్' గురించి. నెక్స్ట్ దీని తర్వాత 'పఠర్ దాబి' ఓకేనా. 'పఠర్ దాబి' ఇదొచ్చేసరికి శరత్ చంద్ర చటర్జీ గారు రాసారు. దీని తర్వాత 'ఫిలాసఫీ ఆఫ్ బాంబ్' బీసీ వోహ్రా రాయడం జరిగింది. ఓకేనా. సో, వీళ్ళు ఇది రాయడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత గనక మనం చూస్తే ఇన్ పంజాబ్, యూపీ, బీహార్. పంజాబ్‌లో, యూపీ, బీహార్‌లో ఏమేం అసోసియేషన్స్ లేదా ఏ పార్టీస్ స్టార్ట్ అయ్యాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హెచ్ఆర్ఏ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ? కాన్పూర్‌లో. సో, హెచ్ఆర్ఏ. సో, హెచ్ఆర్ఏ నుంచి మళ్ళీ ఏమవుతుందంటే ఈ పార్టీ అనేది హెచ్ఎస్ఆర్ఏగా మారుతుంది. అది కూడా మనం చూద్దాం. సో, ఈ హెచ్ఆర్ఏ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరంటే రామ్ ప్రసాద్ బిస్మి, జేసీ చటర్జీ అండ్ సచిన్ సాన్యాల్. సో, వెనక కూడా మనం సచిన్ సాన్యాల్ గారిని చూసాం. సో, సచిన్ సాన్యాల్ ఏం చేశారు? ఒక బుక్ అనేది పబ్లిష్ చేశారు. 'బండి జీవన్' అని చెప్పేసి. 'బండి జీవన్', సచిన్ సాన్యాల్. సో, ఎలా గుర్తుపెట్టుకుంటారు? బండి ఎవరు దొబ్బుతున్నారు? సచిన్ గారు దొబ్బుతున్నారు. ఓకేనా. ఏ బండి? జీవనం యొక్క బండి. ఇప్పుడు సచిన్ గారు ఏం చేశారు? రిటైర్ అయిపోయారు క్రికెట్ నుంచి. ఇప్పుడు ఏదైతే జీవనం అనేది ఉందో ఆ బండి అనేది ఆ జీవనం అనే బండిని దొబ్బుతున్నారు ఎవరు? సచిన్ గారు. అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో,
ట్రిక్స్ అనేవి మీ అంతట మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత కాకోరీ కాన్స్పిరసీ అనేది మనకు జరుగుతుంది. కాకోరీ ఇన్సిడెంట్. సో, ఈ కాకోరీ ఇన్సిడెంట్స్ అనేది ఏంటి అంటే ఏదైతే ఒక ట్రైన్ అనేది ఉంటుందో, ఆ ట్రైన్‌ని లూటీ అనేది చేయడం జరుగుతుంది. సో, ఆ ట్రైన్‌లో ఏదైతే అమ్యునిషన్ అనేది ఉంటుందో అంటే వెపన్స్ అనేవి ఉంటాయో వాటినేంటంటే లూట్ అనేది చేస్తారు. ఎవరు చేస్తారంటే అష్ఫాకుల్లా, దీని తర్వాత రోషన్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మి అండ్ రాజేంద్ర లహరి. సో, వీళ్ళేంటంటే లూటీ అనేది చేస్తారు. సో, లూటీ అనేది చేసిన తర్వాత కొంతమంది దొరికిపోతారు. ఎవరైతే దొరికిపోతారో వాళ్ళనేంటంటే హ్యాంగ్ అనేది చేస్తారు. సో, అది. దీని తర్వాత ఏదైతే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది ఉందో, ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ గనక మనం తీసుకుంటే ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఇదేంటంటే కొంచెం ఢీలా అయిపోతుంది. అంటే కొంచెం ఏంటంటే మనకు అంతగా ఎఫెక్టివ్‌గా ఉండదు. సో, దాని నుంచి ఏమవుతుందంటే హెచ్ఎస్ఆర్ఏ అనేది డెవలప్ అవుతుంది. సో, హెచ్ఎస్ఆర్ఏ. సో, హెచ్ఆర్ఏ వచ్చేసరికి 1924లో డెవలప్ అవుతుంది. దాని తర్వాత హెచ్ఎస్ఆర్ఏ వచ్చేసరికి 1928లో 4 సంవత్సరాల తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ? ఇన్ ఫిరోజ్ షా కోట్లా. ఏదైతే కాన్పూర్‌లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇదొచ్చేసరికి కాన్పూర్‌లో ఇదొచ్చేసరికి ఫిరోజ్ షా కోట్లా. ఫిరోజ్ షా కోట్లాలో హెచ్ఎస్ఆర్ఏ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరు స్టార్ట్ చేశారంటే చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ అండ్ సుఖ్దేవ్ టోటలీ ఎక్స్‌ట్రీమిస్ట్ పీపుల్‌గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్‌గురు గారు వీళ్ళేం చేస్తారంటే ఇన్ ది ఇయర్ 1928లో సాండర్స్‌ని చంపేస్తారు. ఇలా ఈ సాండర్స్‌ని చంపడం వల్ల వీళ్ళ ముగ్గురికేంటంటే వీళ్ళని ఏం చేస్తారంటే హ్యాంగ్ చేశారు. వీళ్ళని చంపేయడం జరుగుతుంది. దే వర్ హ్యాంగ్డ్. ఎప్పుడు 23 మార్చ్ 1931న వీళ్ళేంటంటే దే వర్ హ్యాంగ్డ్. బేసికల్లీ వీళ్ళు యాక్చువల్‌గా సాండర్స్‌ని చంపాలని చెప్పేసి వెళ్ళలేదు. బై మిస్టేక్‌గా సాండర్స్ ఏంటంటే చనిపోవడం జరుగుతుంది. అంటే దీని వెనక ఏంటంటే ఒక రీజన్ అనేది కూడా ఉంది. ఇక్కడ ఏదైతే మన లాలా లాజ్‌పత్ రాయ్ గారు ఉంటారో ఆయనేంటంటే ఆయన పైన పోలీస్ వాళ్ళేంటంటే యాక్షన్ అనేది తీసుకుంటారు. అంటే ఆయన పైన పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ అనేది చేస్తారు. సో, ఎప్పుడైతే ఆయన లాఠీ చార్జ్ అనేది చేస్తారో సో, ఆయనకేమవుతుందంటే కొంచెం సివియర్‌గా దెబ్బలనేవి తగులుతాయి. సో, యాక్చువల్‌గా ఆ లాఠీ చార్జ్ చేసింది సాండర్స్ కాదు. ఎవరు? జేమ్స్ స్కాట్. జేమ్స్ స్కాట్. యాక్చువల్‌గా వీళ్ళేంటంటే జేమ్స్ స్కాట్‌ని చంపడానికెళ్తారు. బట్ వీళ్ళ చేతుల్లో సాండర్స్ అనేది చనిపోతాడు. సో, సాండర్స్‌ని చంపడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఉరి అనేది వేయడం జరుగుతుంది. దాని తర్వాత బాంబ్డ్ వీళ్ళేంటంటే ఏదైతే దే బాంబ్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో, లెజిస్లేటివ్ అసెంబ్లీ పైన బాంబ్ అనేది వేయడం జరుగుతుంది. సో, ఎందుకు భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ వీళ్ళిద్దరేంటంటే బాంబ్ అనేది వేస్తారు. సో, ఎందుకు బాంబ్ వేస్తారంటే ఏదైతే ఒక రిపోర్ట్ అనేది ఉంటుంది. అవునా? సో, ఏదైతే ఆ రిపోర్ట్ కాదు అదొచ్చేసరికి ట్రేడ్ డిస్ప్యూట్ బిల్. ఏంటది? ట్రేడ్, ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ అని చెప్పేసి ఒక బిల్ అనేది ఉంటుంది. సో, ఆ బిల్‌కి విరుద్ధంగా ఆ బిల్ గురించి ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ గాని ఎవరైతే వాళ్ళున్నారో అసలు పట్టించుకోవడం లేదు. అసలు వాళ్ళేంటంటే వాళ్ళకి చెవులకి వినిపించడం లేదని చెప్పేసి వీళ్ళేం చేస్తారంటే వాళ్ళకి వినిపించేలాగా ఒక బాంబ్ అనేది వేస్తారు. సో, వీళ్ళనేంటంటే పట్టుకుంటారు. ఓకేనా? సో, వీళ్ళకేంటంటే ఉరి అనేది వేయడం జరుగుతుంది. ఇన్ బెంగాల్ చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ అనేది కూడా జరుగుతుంది. ఇట్ వాస్ డన్ బై సూర్యసేన్. సూర్యసేన్ చేస్తారు. నెక్స్ట్ దీని తర్వాత సైమన్ కమిషన్ అనేది మనకేంటంటే రావడం జరుగుతుంది. సో, సైమన్ కమిషన్ ఎందుకొస్తుంది మన ఇండియాకి? సో, బేసికల్లీ ఇన్ ద ఇయర్ 1919 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ని మనం ఏమంటామంటే మాంటేగు చెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్ అంటాము. అవునా? మాంటేగ్ చెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్. సో, ఇందులో ఏం చెప్తారంటే ప్రతి 10 సంవత్సరాలకి అంటే ఇక్కడి నుంచి 10 సంవత్సరాల తర్వాత మేమేంటంటే ఇంకొక కమిషన్ అనేది వేస్తాం. లేదా ఇంకొక కమిటీ అనేది వేస్తాము. ఎందుకు? ఏదైతే ఈ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేదా మౌంటెక్ చెమ్స్‌ఫోర్డ్ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే వీళ్ళిక్కడ చెప్పారో అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతోంది, లేదు అని చెప్పేసి దాన్ని చూడడం కోసం ఏంటంటే మేమొక కమిటీ అనేది వేస్తామని చెప్పేసి చెప్తారు. సో, 1919 తర్వాత 10 సంవత్సరాలంటే 1929 యాక్చువల్‌గా 1929 రావాల్సిన ఏదైతే కమిషన్ అనేది ఉందో లేదా కమిటీ అనేది ఉందో అది 2 సంవత్సరాల ముందే వస్తుంది. ఆ కమిషన్ పేరే సైమన్ కమిషన్. ఎందుకు సైమన్ కమిషన్? దీని యొక్క హెడ్ ఎవరంటే జాన్ సైమన్. సో, ఈయన పేరు పైన ఆ సైమన్ కమిషన్ వచ్చింది. సో, 1927లో ఇది ఫార్మ్ అవుతుంది. 1928లో ఇది ఇండియాకి రావడం జరుగుతుంది. అది కూడా ఇండియాకి ఎలా వస్తారంటే 7 మెంబర్స్ కలిసొస్తారు. సో, సైమన్ ప్లస్ 6 మెంబర్స్. అందులో ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో లేదా ఎవరైతే 7 మెంబర్స్ అందరూ ఉన్నారో అందరూ కూడా వైట్ పీపులే. అంటే బేసికల్లీ చూడండి వీళ్ళేం చేస్తున్నారు రివ్యూ కోసం వస్తున్నారు. ఏం రివ్యూ? ఏదైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో అంటే ఏదైతే ఇండియాలో జనాలున్నారో వాళ్ళకి ఏదైతే వీళ్ళు ఏం చెప్పొచ్చు గ్రాంట్స్ అనేవి ఇచ్చారో లేదా ఏదైతే వాళ్ళు మాట అనేది ఇచ్చారో అది ఎంతవరకు
నిలబెడుతున్నారని చెప్పేసి చెక్ చేయడానికి వస్తున్నారు. కానీ యాక్చువల్‌గా ఇక్కడ అందులో ఇండియన్సే లేరు. సో వాళ్ళేం చేస్తారు ఆబ్వియస్‌లీ బ్రిటిషర్స్‌కి సపోర్ట్ చేస్తారు. సో అందుకోసం ఏంటంటే దీనికి విరుద్ధంగా చాలామంది విరుద్ధం చేస్తారు. సో అందులో గనక మనం చూస్తే ఒక స్లోగన్ అనేది కూడా ఎక్కువగా వైరల్ అవుతుంది. ఏంటిది? సైమన్ గో బ్యాక్. ఇట్ వాస్ గివెన్ బై యూసుఫ్ మెహర్ అలీ. సో యూసుఫ్ మెహర్ అలీ సైమన్ గో బ్యాక్ స్లోగన్ ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి రెస్పాన్స్‌గా అంటే ఏదైతే సైమన్ కమిషన్ అనేది ఉందో దానికి రెస్పాన్స్‌గా కొంతమంది వాళ్ళ యొక్క ఒపీనియన్స్ లేదా రిపోర్ట్స్ అనేవి ఇస్తారు. అందులో ఫస్ట్ వచ్చేసరికి నెహ్రూ రిపోర్ట్. ఈ నెహ్రూ రిపోర్ట్ అనేది మన జవహర్లాల్ నెహ్రూ గారు ఇవ్వరు. ఆయన యొక్క ఫాదర్ మోతీలాల్ నెహ్రూ గారు 1928లో ఇవ్వడం జరుగుతుంది. దేనికి రెస్పాన్స్‌గా ఏదైతే సమీన్ కమిషన్ అనేది ఉందో అది రావడానికి. దాని తర్వాత ఢిల్లీ ప్రపోజల్ ఢిల్లీ ప్రపోజల్స్ బై ముస్లిం లీగ్. సో ముస్లిం లీగ్ వాళ్ళొచ్చేసరికి ఢిల్లీ ప్రపోజల్స్ ఇస్తారు. దీని తర్వాత 14 పాయింట్ బై జిన్నా 14 పాయింట్స్ ఇస్తారు. దీని తర్వాత ఢిల్లీ మేనిఫెస్టో బై కాంగ్రెస్. ఢిల్లీ మేనిఫెస్టో కాంగ్రెస్ గారు ఇస్తారు. నెక్స్ట్ దీని తర్వాత మద్రాస్ సెషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడు 1928లో ఎప్పుడైతే వీళ్ళు ఇండియాకొస్తారో సో ఇదొక ఎమర్జెన్సీ సెషన్. ఇదొక రెగ్యులర్ సెషన్ అయితే కాదు. ఎందుకు? సైమన్ కమిషన్ ఇండియాకొస్తుంది. ఇది మనకు అవసరం లేదు. దీన్ని మనం బాయ్‌కాట్ చేయాలని చెప్పేసి ఎమర్జెన్సీ సెషన్ అనేది పెడతారు. అండ్ ఆ ఎమర్జెన్సీ సెషన్‌లో వాళ్ళేంటంటే సైమన్ కమిషన్‌ని బాయ్‌కాట్ చేయాలని చెప్పేసి అంగీకరిస్తారు. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ స్పెషల్ సెషన్ ఇది. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత లాహోర్ సెషన్ 1929లో జరుగుతుంది. సో ఇదొచ్చేసరికి ఇట్ వాస్ హెడెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారు దీన్నేంటంటే హెడ్ చేస్తారు. అవునా? సో ఇందులో ఏం చేస్తారంటే ఏదైతే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉందో దాన్ని బాయ్‌కాట్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. అండ్ పూర్ణ స్వరాజ్ అనేది ఇక్కడ వీళ్ళు డిసైడ్ చేశారు. అంటే ఇంతవరకు ఏదైతే మాకు డొమినియన్ స్టేటస్ అనేది ఉన్నా సరిపోతుందని చెప్పేసి ఏదైతే చెప్తూ ఉన్నారో అది ఇప్పుడు మాకు అవసరం లేదు. మాకిప్పుడు పూర్ణ స్వరాజ్యం అనేది కావాలి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు డిసైడ్ అనేది చేశారు. ఒప్పుకుంటారు. అండ్ మనం ప్రీవియస్‌లీ గనక చూస్తే ఇన్ ది ఇయర్ 1906 మనం ఏం చేసామంటే స్వరాజ్ కోసం ఓకేనా? స్వరాజ్ 1900 సెషన్‌లో మనం ఏంటంటే స్వరాజ్ కోసం అంగీకరించాం. ఇక్కడొచ్చేసరికి 1929 ఏదైతే సెషన్ ఉందో అందులో పూర్ణ స్వరాజ్ అనేది కోరుకుంటాం. దాని తర్వాత 26 జనవరి 1930 అనేది మనం ఏం చేసామంటే ఫస్ట్ ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి మనం ఇక్కడ డిసైడ్ అనేది చేసాం. సో దీన్ని కమమోరేట్ చేస్తూనే అంటే ఏదైతే 26 జనవరి 1930 అంటే ఈ 26 జనవరి డేట్ అనేది ఉందో దీన్ని కమమోరేట్ చేస్తూనే మనం ఏం చేసామంటే 26 జనవరి 1950న మన కాన్స్టిట్యూషన్ అనేది ఎన్ఫోర్స్ చేశాము. వి హావ్ ఎన్ఫోర్స్డ్ ఆర్ కాన్స్టిట్యూషన్. యాక్చువల్‌గా మన కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి 26 నవంబర్ 1949 మనం ఏంటంటే అడాప్ట్ చేస్తాము. కానీ దాన్ని ఎన్ఫోర్స్ చేసేది, దాన్ని లాగు చేసేది మనం 1950లో దాన్ని ఎన్ఫోర్స్ చేస్తాము. నెక్స్ట్ 31 డిసెంబర్ 1930న వి హోస్టెడ్ ఫ్లాగ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ రావి. రావి రివర్ ఒడ్డు పైన మనం ఒక ఫ్లాగ్ అనేది చేస్తాం. అండ్ దాంతో పాటు ఇక్కడ ఏదైతే ఈ లాహోర్ సెషన్‌లో మనం వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ సెషన్ విచ్ ఈస్ సీడీఎం సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నుంచి లాంచ్ చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. సో బేసికల్లీ ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ యొక్క స్టార్ట్ వచ్చేసరికి మన గాంధీజీ గారు చేస్తారు. గాంధీజీ గారు ఎలా చేశారంటే ఒక కర్ర పట్టుకొని అంటే ఒక డండీ పట్టుకొని డండీ మార్చ్ చేస్తారు. సో సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ స్టార్టెడ్ విత్ డాండీ మార్చ్. సో డాండీ మార్చ్ మనం గనక చూస్తే ఇది ఏం చేసిందంటే ఏదైతే సాల్ట్ లా అనేది ఉందో సాల్ట్ లాని వయలేట్ చేయడం కోసం మనం ఏంటంటే డాండీ మార్చ్ చేసాం. సో అప్పుడు ఏ లా అనేది ఉండేదంటే ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క సాల్ట్ అనేది ఓన్‌గా ప్రిపేర్ చేసుకోకూడదు. బయట కొనాల్సిందే అని చెప్పేసి రూల్ అనేది వచ్చింది. సో ఒక నేచురల్ రిసోర్స్ అది మన ఇండియాలో దొరికేది మనకు అది దానిపైన మనకు హక్కు ఉందని చెప్పేసి గాంధీజీ గారు ఏం చేస్తారంటే ఏదైతే ఆయన యొక్క ప్లేస్ నుంచి అంటే ఆయన యొక్క ఆశ్రమం నుంచి డాండీ వైపు నడవడం స్టార్ట్ చేశారు. సబర్మతి ఆశ్రమం నుంచి డాండీ వరకు. ఇట్ వాస్ అ టోటల్ ఆఫ్ 240 మైల్స్ 240 మైళ్ళ దూరం ఏంటంటే కాలినడకన వెళ్తారు. టు బ్రేక్ సాల్ట్ లా విత్ 78 డెలిగేట్స్ 78 మంది. సో ఇట్ వాస్ స్టార్టెడ్ ఆన్ 12th మార్చ్ 1930 అండ్ ఎండెడ్ ఆన్ 4th ఏప్రిల్ 1930. 4th ఏప్రిల్ 1930కి. సో ఎప్పుడైతే ఆయన ఆ లా అనేది బ్రేక్ చేస్తారో 4th మే 4th మేన ఈయననేంటంటే గాంధీజీ గారినేంటంటే జైల్‌లో పెట్టడం జరుగుతుంది. సో అండ్ ఏదైతే ఈ డాండీ మార్చ్ లేదా సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అనేది ఉందో ఇది మన సౌత్‌లో ఏదైతే రైత్వారీస్ ఉన్నాయో సో వాళ్ళకి ఎటువంటి పేమెంట్స్ లేకుండా వీళ్ళు అలా చేసేవాళ్ళు. జమీందారీ ఏరియాస్‌లో ఏదైతే చౌకీదారీ టాక్స్ ఏదైతే ఉందో అది మేము ఇవ్వం. అంటే సింపుల్‌గా ఏదైతే టాక్సెస్ అనేవి ఉన్నాయో అవి మేము పే చెయ్యము అని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా చెప్పేసారు. ఇన్ సెంట్రల్ ప్రావిన్సెస్ డిఫైన్స్ ఆఫ్ ఫారెస్ట్ లాస్. సో ఫారెస్ట్ లాస్‌కి డిఫైన్స్
ఇక్కడ మనకు ఏంటంటే కనిపిస్తుంది. క్లియరా? సో ఇది దాండి మార్చ్ గురించి. నెక్స్ట్ దీని తర్వాత గనక మనం చూస్తే ఏదైతే ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అనేది ఉందో, వీటి యొక్క లీడర్స్ ఏ రీజియన్‌లో ఎవరు లీడర్‌షిప్ అనేది వహించారు. సో, తమిళనాడులో గనక మనం తీసుకుంటే రాజగోపాలాచారి గారు దీనికి లీడర్‌షిప్ అనేది వహించారు. ఈయన వచ్చేసరికి తమిళనాడులో తిరుచునోపల్లి నుంచి ఆహ్, విదరన్నం ఓకేనా, విదరన్నం ప్లేస్ వరకేంటంటే వెళ్ళడం జరిగింది. ఎందుకు సాల్ట్ అనేది క్రియేట్ చేయడం కోసం. దీని తర్వాత మలబార్ రీజియన్‌లో కె. కెల్లప్పన్, దీని తర్వాత ఒరిస్సాలో గోపాలబంధు చౌదరి, బీహార్‌లో అంబికాకాంత్ సింగ్ ఓకేనా, అంబికాకాంత్ సింగ్ గారు ఇక్కడ ఏంటంటే చేయడం జరుగుతుంది. దీని తర్వాత పెషావర్‌లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అండ్ దర్శనాలో వచ్చేసరికి సరోజినీ నాయుడు, మణిపూర్ అండ్ నాగాలాండ్‌లో రాణి గైదులు. ఇది క్లియరా? వీళ్ళేంటంటే ఇక్కడ లీడర్స్‌గా వహిస్తారు. నెక్స్ట్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గురించి గనుక మనం తీసుకుంటే, హి ఈస్ ఆల్సో నోన్ యాస్ ఫ్రాంటియర్ గాంధీ ఆఫ్ ఇండియా. సో, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌ని మనం ఏంటంటే ఫ్రాంటియర్ గాంధీ ఆఫ్ ఇండియాగా అంటాం. అండ్ ఈయనేంటంటే ప్రీవియస్ దానికంటే ముందు ఓకేనా, ఆల్రెడీ ఈయనేంటంటే రెడ్ షర్ట్ మూవ్‌మెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తూ ఉండేవారు. సో, ఈ రెడ్ షర్ట్ మూవ్‌మెంట్స్ అనేది సింపుల్‌గా ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ఖుదాయి ఖిద్మత్‌గార్. సో, ఎవరైతే దీన్ని ఫాలో అయ్యేవాళ్ళో వాళ్ళని ఖుదాయి ఖిద్మత్‌గార్ అని చెప్పేసి అంటారు. క్లియర్? సో, ఇది ఇలా ఏంటంటే మనకు జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే గాంధీ ఇర్విన్ పాక్ట్ అనేది సైన్ అవుతుంది. సో, గాంధీకి, ఇర్విన్‌కి మధ్య ఒక అగ్రీమెంట్. సో, ఈ అగ్రీమెంట్‌లో ఏంటంటే గాంధీజీ గారు కొన్ని ఏం చెప్తారో డిమాండ్స్ పెడతారు. ఇర్విన్ గారు కూడా కొన్ని డిమాండ్స్ పెడతారు. సో, ఇర్విన్ ఏం డిమాండ్ పెడతారంటే సీడీఎం మూవ్‌మెంట్ ఏదైతే సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అనేది ఉందో అది వెంటనే ఎండ్ చేయాలి. అండ్ గాంధీజీ గారు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలి. ఏదైతే ఈ గాంధీ ఇర్విన్ పాక్ట్ ఎప్పుడు జరిగింది? 14థ్ ఆఫ్ ఫిబ్రవరి వాలంటైన్స్ డే రోజున. సో, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? గాంధీజీ గారు, ఇర్విన్ గారు ఇద్దరేంటంటే లవ్‌లో పడ్డారు. ఓకేనా. ఇద్దరు లవ్‌లో పడ్డారు. ఎప్పుడు? వాలంటైన్స్ డేలో. ఓకేనా. సో, లవ్ అంటే అలా కాదు, గుర్తుపెట్టుకోవడం కోసం. సో, 14థ్ ఆఫ్ ఫిబ్రవరి 1931న ఈ గాంధీ ఇర్విన్ పాక్ట్ అనేది వీళ్ళ మధ్య అగ్రీమెంట్ జరిగింది. సో, గాంధీజీ గారి డిమాండ్స్ వచ్చేసరికి రిలీజ్ ప్రిజనర్స్. సో, ఎవరైతే ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళనందరిని రిలీజ్ చేయమని చెప్పేసి ఇక్కడేంటంటే చెప్పడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఒక్కసారి వెనక్కెళ్దాం. సో, ఇక్కడ మన ఎవరైతే దే వర్ హ్యాంగ్డ్ ఆన్ 23rd ఆఫ్ మార్చ్ 1931. సో, 23rd మార్చ్ 1931 భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వీళ్ళనేంటంటే హ్యాంగ్ చేస్తారు. దానికంటే ముందే గాంధీ ఇర్విన్ పాక్ట్ అనేది సైన్ అవుతుంది. సో, ఇక్కడ మన గాంధీజీ గారు ఒకవేళ రిలీజ్ ఆల్ ద ప్రిజనర్స్ అని చెప్పేసి చెప్పుంటే వీళ్ళు ముగ్గురు కూడా బయటకొచ్చేసేవాళ్ళు. అవునా? వీళ్ళు ముగ్గురు కూడా బయటకొచ్చేసేవాళ్ళు. కానీ గాంధీజీ గారు ఏం చెప్పారంటే ఎవరైతే ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళలో ఎవరైతే వయలెన్స్ అనేది చేయలేదో వాళ్ళని రిలీజ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో, ఒకవేళ గాంధీజీ గారు కొద్దిగా ఏంటంటే పుష్ చేసుంటే, డిమాండ్ అనేది చేసుంటే మన ఎవరైతే 3 మోస్ట్ ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళేంటంటే ఇప్పుడు మనతో పాటు అంటే గాంధీజీతో పాటు ఇంకా కొద్దిగా ఫైట్ అనేది చేసేవాళ్ళు. సో, దీని వెనక కూడా కొంతమంది ఏం చెప్తారంటే కాన్స్పిరసీ అనేది ఉంది. అలా ఇలా అని చెప్పేసి చెప్తారు. అది ఎంతవరకు సత్యమో కాదో మనకైతే తెలీదు. బట్ ఎవరైతే నాన్ వయలెన్స్ అంటే ఎటువంటి వయలెన్స్‌లో కన్విక్ట్ కాని ప్రిజనర్స్‌ని రిలీజ్ చేయాలి. అండ్ ఏదైతే ప్రాపర్టీ అనేది గివ్ ప్రాపర్టీ బ్యాక్ నాట్ సోల్డ్ టు థర్డ్ పార్టీ. సాల్ట్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవడానికి మనకేంటంటే ఇది ఇవ్వాలి అని చెప్పేసి రైట్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ పెడతారు. సో, ఇద్దరు కూడా వీళ్ళ యొక్క డిమాండ్స్‌ని ఒప్పుకుంటారు. అండ్ మన గాంధీజీ గారు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో మన గాంధీజీ గారు పార్టిసిపేట్ అనేది చెయ్యరు. ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కి వెళ్ళడానికంటే ముందు కరాచీ సెషన్ అనేది తీసుకుందాం. సో, ఈ కరాచీ సెషన్ ఇట్ వాస్ హెల్డ్ ఇన్ 1931 బై సర్దార్ పటేల్. ఇట్ వాస్ హెడెడ్ బై సర్దార్ పటేల్. ఇది ఏం చేసిందంటే ఇట్ అగ్రీడ్ ఆన్ ద కాంగ్రెస్ పార్టిసిపేటింగ్ ఆన్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అండ్ ఇది ఏమైంది? ఇందులో మనం ఏం చేసామంటే సీడీఎం సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌ని మనం ఎండ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేసాం? ఒప్పుకున్నాం. ఎందుకు? గాంధీ గారు, ఇర్విన్ గారు మధ్య అండర్‌స్టాండింగ్ అనేది వచ్చింది కాబట్టి. దీని తర్వాత ఇక్కడ పూర్ణ స్వరాజ్ యొక్క మీనింగ్ అనేది ఏంటి? ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, వెనకాల గనక మనం చూస్తే పూర్ణ స్వరాజ్ అనేది మనం ఎప్పుడు చెప్పాం? ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఇక్కడ చూడండి 1929. సో, 1929లో మనం ఏంటంటే పూర్ణ స్వరాజ్ అనేది డిక్లేర్ చేసాం. సో, 1931 మనం ఏం చేసామంటే ఈ పూర్ణ స్వరాజ్‌కి అర్థం అనేది ఏంటి అని చెప్పేసి చెప్పాం. అండ్ దాంతో పాటు ఈ కరాచీ సెషన్‌లో ఏవైతే 2 ప్రామినెంట్ థింగ్స్ ఉన్నాయో ఏంటది? ఫండమెంటల్ రైట్స్ అండ్ నేషనల్ ఎకనామిక్ పాలిసీ. ఈ రెండిటిని మనం ఏంటంటే ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గనక తీసుకుంటే 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి జరుగుతాయి. ఎందుకు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది? ఏదైతే వైట్ పేపర్ అనేది ఉందో దాన్ని డిస్కస్ చేయడం కోసం ఇదేంటంటే స్టార్ట్ చేయడం జరిగింది. వైట్ పేపర్ అంటే ఏంటి?
ఏదైతే సైమన్ కమిషన్ యొక్క రిపోర్ట్ అనేది ఉందో, ఆ సైమన్ కమిషన్ రిపోర్ట్ అనేది వైట్ పేపర్‌లో ఉంది. ఆ రిపోర్ట్‌ని డిస్కస్ చేయడం కోసం ఈ ఆర్‌టీసీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు 1930, 31, 32 30, 31, 32 ఈ మూడిట్లో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్‌లో ఎవరు పార్టిసిపేట్ చేశారంటే మన బిఆర్ అంబేద్కర్ గారు 3 చోట్ల పార్టిసిపేట్ చేశారు. అండ్ మన గాంధీజీ గారు పార్టిసిపేట్ చేసింది ఓన్లీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఎందుకు ఏదైతే గాంధీజీ గారి మధ్య అండ్ ఇర్విన్ మధ్య అగ్రీమెంట్ అనేది ఉందో ఎప్పుడు 14th ఆఫ్ ఫిబ్రవరి 1931 అగ్రీమెంట్ అయింది కదా! సో, పాక్ట్ అనేది దాన్ని ఇది చేస్తూ. సో, ఎప్పుడైతే గాంధీజీ గారు ఇక్కడ పార్టిసిపేట్ అనేది చేస్తారో ఈయన ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో ఏదైతే ఔట్‌కమ్ వస్తుందో దానిపైన ఎక్కువగా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈయన ఎప్పుడైతే ఇక్కడి నుంచి బయటకొస్తాడో వెంటనే ఏం చేస్తారంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌ని వెంటనే స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత గాంధీజీ గారిని ఏంటంటే అరెస్ట్ అనేది చేస్తారు. అది మనం నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ థట్ ఈ సెషన్‌లో మనం ఏదైతే చూసామో ఇది మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ లవ్లీ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.